అంటే ఏం లేదు, ఇది యూట్రస్ కదా, దీని యొక్క ఓపెనింగ్ ని మనం సర్విక్స్ అంటాం. మీకు తెలుసు కదా, డయాగ్రామ్స్ లో వేశారు కదా, దీన్ని సర్విక్స్ అంటాము. దీని నుండి వచ్చేదాన్ని వెజైనా అంటాము. ఈ సర్విక్స్ దగ్గర క్యాన్సర్ టిష్యూ ఫామ్ అయితే అది ఇలా ఉంటుంది, దాన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాము. అర్థమైంది కదా? గో టు ది నెక్స్ట్ స్లైడ్. వాట్ ఆర్ ద కాసెస్, ఇది ఎలా వస్తుంది అనేది ఒకటి ఆలోచన. ఏమి అంటే, ఇఫ్ వీ హ్యావ్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా సరే, సరిగ్గా మనం తినకపోయినా లేదా సరైన విటమిన్స్ తీసుకోకపోయినా, మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా విల్ గెట్ సర్వైకల్ క్యాన్సర్స్. మనకి ఉండాలని హెల్త్ కి ప్రకారంగా ఏవో ఒకటి ఇస్తారు, మనమేమో మనకు అవద్దు ఇవద్దు అని అంటాం. నేను అలా ఒకప్పుడు అన్నాను, దానికి కానీ అర్థం మనకి మంచి చేస్తుందనే అవన్నీ ఇచ్చేది. సో అవన్నీ తినండి, పేరెంట్స్ చెప్పినా టీచర్స్ చెప్పినా అది మన మంచి కోసమే, అండ్ మనం అది ఫాలో అవుతేనే మనకి ఏ రోగాలు అవి రాకుండా ఉంటాయి. అండ్ ది నెక్స్ట్ వన్ వుడ్ బి ఎంగేజింగ్ ఇన్ ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ. త్వరగా పెళ్లి చేసుకొని త్వరగా ఏమైనా చేసినా సరే ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ లో ఎప్పుడు మనం సెక్షువల్ యాక్టివిటీకి దగ్గరగా ఉండకూడదు. వి మస్ట్ అట్లీస్ట్ 18 years అండ్ అబవ్ ఉండాలి. మీ అందరికీ తెలుసు, సో మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి వీటికి ఒక త్వరగా చేసినా సరే యు సే నో. అవగాహన రావాలనే చెప్తున్నా. అండ్ స్మోకింగ్, గర్ల్స్ కూడా స్మోకింగ్ చేస్తారు. ఫారెన్ కంట్రీస్ లో అయినా మన ఇండియాలో కొన్ని సిటీస్ లో అయినా స్మోక్ చేస్తారు. స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సరే కదా, సర్వైకల్ ఎందుకు వస్తుందని అడగదు, సర్విక్కి కూడా వస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్స్. ఇప్పుడు అది వచ్చిందని మనకి ఎలా తెలిసింది? సిమ్టమ్స్ చూసి తెలిసింది. మనకి కాన్స్టెంట్ గా బ్లీడింగ్ అయినా, నార్మల్ గా అందరికి మంత్ లో 4 to 5 days అవుతుంది. అలా కాకుండా ఎక్స్టెండ్ గా అయ్యి మంత్ లో 3 సార్లుగా అలా ఎక్కువ బ్లీడింగ్ అయినా సరే అది సర్వైకల్ క్యాన్సర్ అన్నట్టుగా. అండ్ వెయిట్ లాస్, ఒకేసారి బరువు తగ్గిపోవడం, సడన్ గా బరువు తగ్గిపోతారు, అలాంటి సిమ్టమ్స్ కానీ. వెజైనల్ డిశ్చార్జ్, మీకు అందరికి డిశ్చార్జ్ అయ్యింది కదా వైట్ కలర్ మెటీరియల్ లో, అది ఎక్కువగా అండ్ బాగా బ్యాడ్ స్మెల్ వచ్చినా అది సర్వైకల్ క్యాన్సర్. ఇలాంటివన్నీ మీరు ఫ్రీగా పేరెంట్స్ తో కానీ టీచర్స్ తో కానీ చెప్పేటట్టుగా ఉండాలి. సిగ్గుపడడానికి ఏం లేదు, టీచర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. మదర్స్ కైనా చెప్పచ్చు, మీరు ఫాదర్స్ కాకపోయినా మమ్మీస్ కి చెప్పాలి. ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఇలాంటి వాటిల్లో అమ్మ నాకు ఇలా అవుతుంది అనేది మీరు చెప్పాలి. చెప్తేనే తెలుస్తుంది. ఇలాంటి పెయిన్ ఏమైనా బాగా పెయిన్ వచ్చినా, మీరు వాష్రూమ్ కి యూరిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీకు పెయిన్ వచ్చినా అది సర్వైకల్ క్యాన్సర్ సింప్టమ్స్. ఇవన్నీ అర్థమైంది కదా? ఓకే, ప్రివెన్షన్ మెథడ్స్ అన్నమాట. ఇవి అవేర్నెస్ వచ్చింది కాబట్టి వీటికి ఒకవేళ వస్తే మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి, హెచ్పివి వ్యాక్సిన్స్ అని. అవన్నీ నార్మల్ గా 15 years ఏజ్ పిల్లలకి వేస్తారు. అది మనకి సౌత్ ఈస్ట్ ఏషియా. ఏషియా అంటే మన ఖండమే కదా, అందులోనే కదా మన ఇండియా కూడా ఉంది. సో మన ఈ ఖండంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. అండ్ వ్యాక్సిన్స్ ఇక్కడ కూడా వేస్తున్నారు. అండ్ ఇవి కూడా వస్తాయి. 15 years బిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వేస్తే సో దట్ ఫ్యూచర్ లో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో. యు ఆల్ నో, మేజర్ గా లేడీస్ కి వచ్చే ఈ ఫాస్ట్ గా ఉండే ఈ కల్చర్ లో వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్, సర్వైకల్, ఇంకా లంగ్, ఇంకా ఇంటెస్టైనల్ కోర్నల్ క్యాన్సర్స్, అంటే కడుపు పేగుల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. అది కూడా దేని వల్ల, మనం సరైన ఫుడ్ తీసుకోకపోయినా బ్యాక్టీరియా అవన్నీ లోపలికి వెళ్ళిపోయి, జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ ఎక్కడ పడితే అక్కడ తినద్దు. పానీపూరీలు అవన్నీ కూడా ఒక పర్లేదు, ఎప్పుడో మంత్కి ఒకసారి అంటే పర్లేదు, కానీ మీరు రోజు తిన్న నూడిల్స్ అవన్నీ అక్కడ ఏం మీరే చెప్పండి. రోడ్డు మీద ఇలా వెళ్తుంది వెహికల్, రోడ్డు పక్కనే పడతాడు వాడు బండి, ఆ డస్ట్ పార్టికల్ వెళ్ళి ఇక్కడ పడదా చెప్పండి మీరే. మన ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు, కానీ బయట ఫుడ్ తినండి కానీ బాగా తగ్గి